అందరికీ నమస్కారం. ఈరోజు ఈ భాస్కర్ ఎవరు? పుష్ప 2 సినిమా ప్రీమియర్లకు వెళ్ళి కొడుకు కోసం అన్నట్టు కూతురిని భార్యని తీసుకుని వెళ్ళి ఆ రోజు భార్య మరణానికి కారణమయ్యాడు. బిడ్డ సావు పోతుల మధ్య పొట్టు పెట్టడానికి కారణమయ్యాడు. ఇక ఆల్మోస్ట్ చనిపోయాడు బిడ్డ అని చెప్పేసి అంత అనుకున్నప్పుడు ఫైనల్లీ ఎలాగో దేవుడి దేవుడు బతికాడు. కానీ జీవచ్చవాలాగా ఉన్నాడు ఇప్పుడు ఆ పిల్లోడైతే. బాడీలో కదలిక లేదు, ఉందంటే ఉంది అంతే. పిచ్చి చూపులు, అసలు ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాడు. కాళ్ళకు మొత్తం రాడ్లు మొత్తం బద్దలేసి కట్టి ఉన్నారు. అతను ఈ అల్లు అర్జున్ వాళ్ళు మొత్తం చూసుకుంటామన్నారు, బట్ ఇప్పుడు చూసుకోవట్లేదు. రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారు. మామూలు ట్రీట్మెంట్గా నెలకు 1.5 lakh ఖర్చు అవుతుంది, నా వల్ల కాదని చెప్పేసి అని అన్నాడు. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 50 లక్షలు అని తీర్చున్నాడు. ఆయన మొన్న సుకుమారు ప్రొడ్యూసర్లు అల్లు అర్జున్ మొత్తానికి ఐ థింక్ 2 కోట్లు 3 కోట్లు మొత్తం ఇచ్చున్నారు. మరి ఆ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకుంటా, ఇప్పుడు తీయకూడదు అనుకుంటా. ఏమో కానీ ఇప్పుడు డబ్బులు సరిపోవట్లేదు, నా వల్ల కావట్లేదు, నా బిడ్డ బతకాలని చెప్పేసి అన్నప్పుడు అల్లు అర్జున్ నాకు సపోర్ట్ చేయట్లేదు అన్నాడు. ఇంకేమో దిల్ రాజు వచ్చేస్తాడు, హాగయ్య బాబు నువ్వు అని చెప్పేసి పిలిపించాడు. పిలిపించి ఏమన్నాడు, లేదు నీకు అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ టీం సపోర్ట్ ఉండేలాగా నేను చూస్తా, బిడ్డకి మెరుగైన ట్రీట్మెంట్ అందిద్దామని చెప్పేసి అన్నాడు. ఓరల్ మరలా మొత్తం క్రాస్ చెక్ చేశాం. ఆ రోజు పిల్లలను తీసుకుని సినిమాకి రావటం అనేది భాస్కర్ చేసిన అతి పెద్ద తప్పు. ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తుంది ఇప్పుడు ఇద్దరు. ఆ పిల్లోడు పాపం తండ్రి, పిల్లోడికి ఏం తెలుసు? పుష్ప ఫ్యాను తీసుకెళ్ళి నాన్న అన్నాడు. ఎక్కడో మనకు పెట్టే దృష్టి నా దగ్గర నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వచ్చారు. జరగడానికి ఘోరం జరిగిపోయింది. బట్ ఈరోజు జీవచంలో పిల్లడు బతుకుతూ ఉన్నాడు. పిల్లడు చూస్తాం అసలు తట్టుకున్నంత బాధ కలుగుతుంది అసలు ఆ పిల్లడు చూస్తుంటే. అనకూడదు అని చెప్పేసి ఒక మాట అనలేకపోతున్నా. వద్దు, పిల్లడు త్వరగా కోలుకోవాలి, ఇది మాత్రం అనగలుగుతున్నా. ఇందులో మరలా చెప్తున్నా, మూవీ టీం అన్నా, సంజయ్ దట్ యాజమాన్యాన్ని అన్నా, అల్లు అర్జున్ అన్నా, ఎన్ని రకాలు ఎంతమంది అన్నా కానీ ఇక్కడ మొట్టమొదటగా అందరికన్నా ముందు తప్పు చేసిన కూడా కనపడుతుంది భాస్కర్. ఈరోజు ఆ శిక్ష అనుభవిస్తుంది భాస్కర్. ఆ దేవుడు ఆ బిడ్డను త్వరగా కోలుకునేలా చేస్తే అప్పుడు ఆనందపడేది కూడా ఈ భాస్కర్. లాస్ట్ ఇయర్ జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని ద్వారా భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా బాగా రికవర్ అవుతున్నాడు, ఇంకా కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు. సో అప్పుడు నేను భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా 2 crores rupees డిపాజిట్ చేయించడం జరిగింది. ఆ డిపాజిట్ ద్వారా వచ్చే అమౌంట్ని నెలకి ఇంత వీళ్ళకు ఖర్చులకి అండ్ బాబుకి హాస్పిటల్ దానికి వీటికి ఉపయోగపడేలాగా మంత్లీ ఒక 75,000 ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా చేయడం జరిగింది. సో బాబు కొంచెం బెటర్గా రికవర్ అవుతున్నాడు, అది ఒక హ్యాపీ మూమెంట్. అండ్ ఇటు భాస్కర్కి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా ఆ 2 crores rupees ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి కానీ దాదాపు 70 lakhs వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది, అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 year కంప్లీట్ అవుతుంది, బాబు రికవర్ అవుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కి ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఇంకా భాస్కర్ ఏమైనా ఉంటే భాస్కర్ వాళ్ళ బ్రదర్ మాట్లాడు. ఇన్సిడెంట్ అయిన సెకండ్ డే నుంచి మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది. బన్నివ్యాస్ సార్, అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి అంతా ప్రాపర్గా సెట్ చేశారు. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగానో అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్. సార్ ఎట్లా ఉంది పరిస్థితి, ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ ఇప్పియండి అల్లు అర్జున్ సార్తో అది రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు నేను మాట్లాడతాను, ఒకసారి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను అని నిన్న కాల్ చేశారు. నిన్న కాల్ చేసి ఇవాళ రమ్మన్నారు. మాట్లాడి ఒక 6 months వరకు నాకు రియాబ్లో ఉండి మెడికల్ ఎక్స్పెన్సివ్ అంతా కూడా అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి చేస్తా అన్నారు. అది ఒకసారి దిల్ రాజు సార్తో రిక్వెస్ట్ చేసిన, అది ఇప్పుడు ఓకే చేశారు. సో ఇది భాస్కర్ గారు చెప్పినట్టు బాబుకి ఇంకొక 6 months దాని ట్రీట్మెంట్ గురించి అక్కడే ఉంచి ఫిజియోథెరపీ ఇవన్నీ చేయించాలి, కంప్లీట్గా అక్కడే ఉండటానికంటే ఇదే సపోర్ట్ కంటిన్యూ అయితే ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉందని డాక్టర్ సజెస్ట్ చేశారు. తప్పకుండా నువ్వు 6 months కాదు 1 year అయినా ఇంకా అక్కడే బాబుని పెట్టి అన్ని ట్రీట్మెంట్లు ఏం కావాలో ప్రాపర్గా చేయించుకో. దానికి నేను మాట్లాడి చేయించే బాధ్యత నాది.
ఇంత చేసిన వాళ్ళకి ఇది చేయడంలో ఏముంటది, అందరం మేము అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చినందుకే బాబుని ఈ స్టేజ్ వరకు తీసుకురాగలిగిన. ఏదైనా మేము చూసుకుంటాం, డోంట్ వరీ. ఓకే.